ముందు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో జీసస్ గ్రేస్ సాల్వేషన్ ప్రేయర్ మినిస్ట్రీ చేస్తున్న మరి జేజీఎస్పి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మరి ప్రపంచ క్రైస్తవ ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. దేవుడి ప్రజలారా, ప్రభువు రాకడ సమీపం ఉంది. ఆయన చెప్పిన లేఖనాలన్నీ నెరవేరుతున్నాయి. కాబట్టి మనము దేవుని ప్రజలను మనము విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ప్రార్థన జీవితంలో పట్టుదల కలిగి ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, వాక్య ధ్యానాన్ని కాపాడుకోవాలి, సంఘ సహవాసం కాపాడుకోవాలి. అంతేకాకుండా జాగరూకులమై మన ఇంటి వారందరిని రక్షించుకోవటానికి తగినంత ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనము మన బాధ్యత ఉంది. మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మన బంధువుల కొరకు ప్రార్థన చేయాలి, మన రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేయాలి, మన తోబుట్టుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? ప్రభు త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చే సమయానికి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకొని ఉండాలి. స్తోత్రాలు చెప్పండి. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకొని ఉండాలి. ఆయన వచ్చే సమయంలో నువ్వు సిద్ధపడి ఉంటే ఆయన నిన్ను తన రాజ్యంలో తీసుకెళ్తారు. ఎవరైతే సిద్ధపడలేదో వాళ్ళు విడవబడతారు. అలా విడవబడని వారిలో ఒకరిని భర్త ఉంటాడేమో జాగ్రత్త, నీ భార్య ఉండదేమో జాగ్రత్త, నీ పిల్లలు ఉంటారేమో జాగ్రత్త. కనుక జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఆస్తులు సంపాదించుకుని పిల్లలకి ఇవ్వాలి, భూములు సంపాదించి పిల్లలకి ఇవ్వాలి, బాగా చదివించి డబ్బులు సంపాదించాలి. ఇది తల్లిదండ్రులు కోరిక ఉండొచ్చేమో, కానీ రక్షణ లేకుండా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయే ఈ డబ్బు అంత అవసరమా? నరకంలో యుగయుగాలు కాలిపోయేంత పరిస్థితులు భూమి మీద కనిపిస్తూ ఉండగా ఈ పగడబందులు, ఈ డబ్బు, ఈ ఆర్భాటాలు, ఈ అందసద్దాలు, అలాగే ఈ జ్ఞానము, ఈ తెలివితేటలు, ఇవన్నీ పరలోకం వెళ్ళకుండా భూమి మీద బ్రతికితే తర్వాత చనిపోయిన తర్వాత నిత్య నరకంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది కదా. దీన్ని బట్టి చూస్తే ఇదంతా మనకు అవసరమా అన్న ఒక ప్రశ్న క్రైస్తవ సంఘము, భూమి మీద ఉన్న సంఘం అది వేసుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి నువ్వు ఒక్కదాన్ని రక్షించబడ్డాను అని సరిపెట్టుకోవద్దు. నీ పిల్లల రక్షణ పొందాలి, నీ భర్త రక్షణ పొందాలి, నీ భార్య రక్షణ పొందాలి. ఎందుకని? దేవుడు పిలిచినప్పుడు నీ కుటుంబంగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. దేవుని రాజ్యం కొరకు ఆయన రాజ్యం నీ కొరకు ఇవ్వటానికి వచ్చాడు. ఆయన నిన్ను రక్షించాలని వచ్చాడు. ఆయన నీకు నిత్యజీవం ఇవ్వాలని వచ్చాడు. ఆయన నీ జన్మకర్మ పాపాల నుంచి నీ శాపమంతా కొట్టివేసి నీకు నిత్యజీవం ఇవ్వాలని ఆయన వచ్చాడన్న సంగతి నువ్వు గుర్తుంచుకో. ఈ సత్యం గ్రహించుకుందాం, దేవుని మాటకి లోబడదాం, దేవుని వాక్యానికి విధేయత చూపుదాం. దేవుడి మాటలు మనందరితో ప్రభు దీవించునుగాక.